హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మనం ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అవుతుందని. కానీ ఇది బ్లాక్ బాస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ఒక నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ని అయితే ఈరోజు మనం చూసాం. ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. కానీ నిజంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ కూడా ఎంత బాగా ఫైట్ బ్యాక్ ఇచ్చిందంటే ఒక అద్భుతమైన మ్యాచ్ని అయితే మనం చూడగలిగాం ఈరోజు. నిజంగా ఐపీఎల్ అంటే ఇది అనే మ్యాచ్ అయితే ఇదని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఇప్పటి వరకు చూసిన మ్యాచ్ల్లో దీని బెస్ట్ క్లోజింగ్ కాంటెస్ట్ ఏదైనా అంటే ఖచ్చితంగా ఇది ఈ మ్యాచ్ అని చెప్తాను. ఎందుకంటే అసలు నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఇది. కాసేపు కంప్లీట్గా ఆర్సీబీ వైపు వెళ్ళిపోయిన మ్యాచ్ని ఒక్కసారిగా మళ్ళీ ముంబై ఇండియన్స్ వైపు వెళ్ళిపోయింది. ఒకానొక దశలో అయితే ఆర్సీబీ అయితే ఆశలు వదిలేసుకుందేమో అన్నట్టు అనిపించింది. కానీ ఆ చివరి 2 ఓవర్స్లో ఆర్సీబీ ఇచ్చిన కంబ్యాక్ చూస్తే మాత్రం మామూలు కంబ్యాక్ కాదు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు, అలాగే రజత్ పతిదార్ బాగా ఆడాడు, జితేష్ శర్మ చాలా బాగా ఆడాడు, అలాగే ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ హార్దిక్ పాండ్యా అలాగే తిలక్ వర్మ అద్భుతంగా ఆడారు. కానీ ఆర్సీబీ మాత్రం మ్యాచ్ గెలిచిందంటే మాత్రం ఆ ఇద్దరు బౌలర్స్, ఒకరు జాష్ హేజల్వుడ్ మరియు కృణాల్ పాండ్యా. ముఖ్యంగా జాష్ హేజల్వుడ్ తను వేసిన 19th ఓవర్లో మ్యాచ్ని అయితే కంప్లీట్గా మలుపు తిప్పాడని చెప్పాలి. ఎందుకంటే 12 బంతుల్లో 28 పరుగులు కావాలి. గ్రీజ్లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం నమన్ ధీర్ కూడా ఉన్నాడు. అంతకు ముందు ఓవర్లో తిలక్ వర్మ అవుట్ అయ్యాడు, అయినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే నమన్ ధీర్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు, తను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు గ్రీజ్లో ఉన్నారు. 12 బంతుల్లో 28 పరుగులు కావాలి. హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ 280 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. తను 19 బంతుల్లోనే 40 రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు. అలాంటి టైంలో జాష్ హేజల్వుడ్ అయితే హార్దిక్ పాండ్యాని అయితే అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా వెంటనే ఒక సింగిల్ ఇచ్చాడు, ఒక డాట్ బాల్ పడింది, తర్వాత సింగిల్ ఇచ్చాడు. కానీ లాస్ట్ బాల్కి మిచెల్ శాండర్ అయితే ఒక 6 కొట్టి ప్రెజర్ పెట్టాడు ఆ ఓవర్లో కూడా. అంత హై టెన్షన్ ఉన్నప్పుడు కూడా తను 19th ఓవర్లో కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అది హార్దిక్ పాండ్యాని అవుట్ చేసి నమన్ ధీర్ని అయితే సైలెంట్గా పెట్టాడు. కాబట్టి ఈ మ్యాచ్ గెలవటంలో జాష్ హేజల్వుడ్ పాత్ర అయితే చాలా చాలా కీలకం అని చెప్పాలి. అంతేకాదు తను వేసిన స్పెల్లో మొత్తం 4 ఓవర్స్లో 37 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మరీ ముఖ్యంగా తను వేసిన 24 బాల్స్లో 12 డాట్ బాల్స్ అయితే వేసాడు ఈరోజు మ్యాచ్లో. కాబట్టి జాష్ హేజల్వుడ్ ఆర్సీబీలోకి రావడం నిజంగా చెప్పాలంటే ఈసారి ఆర్సీబీకి అయితే చాలా చాలా లక్కీ అని చెప్పాలి. అతని బౌలింగ్ గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎఫెక్టివ్ అయితే కనిపించలేదు ఆర్సీబీ బౌలింగ్. జాష్ హేజల్వుడ్ మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు ఈ సీజన్లో. ఇక ఇంకొక బౌలర్ కృణాల్ పాండ్యా, తను వేసిన ఆఖరి ఓవర్లో 19 పరుగులను డిఫెండ్ చేసి ఆర్సీబీకి అయితే విజయాన్ని అందించాడు. నిజంగా ఫస్ట్ బాల్కి అయితే మిచెల్ శాండర్ని అయితే అవుట్ చేశాడు. అంతకు ముందు ఓవర్లోనే మిచెల్ శాండర్ అయితే ఒక 6 కొట్టాడు జాష్ హేజల్వుడ్ బౌలింగ్లో, లాస్ట్ బాల్కి అనుకుంటా. ఆ తర్వాత కృణాల్ పాండ్యా వేసిన ఫస్ట్ బంతికే లాంగ్ ఆన్ వైపు అనుకుంటా టిమ్ డేవిడ్ అయితే ఒక అద్భుతమైన క్యాచ్ అయితే పట్టాడు. చాలా హైట్గా ఉంటాడు కాబట్టి పర్ఫెక్ట్గా తన చేతిలోకి అయితే వెళ్ళింది. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ 6 వెళ్ళిపోయి ఉండేది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ బంతికి ఇది అసలైన టర్నింగ్ పాయింట్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ బంతికే మనకి దీపక్ చహర్ని అయితే అవుట్ చేశాడు మళ్ళీ కృణాల్ పాండ్యా. నిజంగా బౌండరీ లైన్ దగ్గర క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటే ఏంటంటారు కదా, ఇదే బౌండరీ లైన్ దగ్గర నిజంగా ఫిల్ సాల్ట్ అయితే క్యాచ్ పట్టి మనకి టిమ్ డేవిడ్ చేతికి అయితే విసిరేసి నిజంగా ఆ క్యాచ్ అయితే నిజంగా అద్భుతమైన క్యాచ్ అని చెప్పాలి. ఒకవేళ దీపక్ చహర్ గ్రీజ్లో ఉంటే కూడా ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచేదేమో. కాబట్టి నిజంగా ఆ క్యాచ్ అయితే ఫిన్ సాల్ట్కి అయితే ఇచ్చేయాల్సిందే. దాంతో మనకి ఆర్సీబీ అయితే 12 పరుగుల తేడాతో అయితే విజయం సాధించింది. కాబట్టి లాస్ట్ 2 ఓవర్స్లో మాత్రం ఆర్సీబీ బౌలర్స్ అయితే అద్భుతం చేశారని చెప్పాలి. జాష్ హేజల్వుడ్ మరియు కృణాల్ పాండ్యా అయితే వాళ్ళు వేసిన ఆ 2 ఓవర్స్లో అయితే ఖచ్చితంగా ఎంఐని అయితే బ్యాక్ ఫుట్లో పెట్టారు. ఇక అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగింది అసలు కంప్లీట్గా మాట్లాడుకుంటే, ముందుగా అయితే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మన ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా బౌలింగ్ తీసుకోవాలని, అలాగే బౌలింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీకి అయితే మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఇనీషియల్గా ఫస్ట్ బాల్కి ఫిల్ సాల్ట్ అయితే 4 కొట్టాడు ట్రెంట్ బౌల్డ్ని. ఆ తర్వాత సెకండ్ బాల్కే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అంటే అక్రాస్ ద లైన్ ఆడాడు. ఫస్ట్ బాల్ అయితే మంచి టచ్లో కనిపించాడు, సెకండ్ బాల్ కూడా అక్రాస్ ద లైన్ కొడదాం అనుకున్నాడు. అది ఇన్ స్వింగర్ నేరుగా స్టంప్స్కి అయితే తగిలి క్లీన్ బౌల్డ్ అయితే అయ్యాడు. ఇక ఆ తర్వాత మాత్రం దేవదత్ పడిక్కల్ మరియు విరాట్ కోహ్లీ మధ్య అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. విరాట్ కోహ్లీ అయితే ఇనీషియల్గా చాలా అగ్రెసివ్గా ఆడాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ కూడా ఎక్కడ కూడా స్లోగా ఆడాలి డాట్ బాల్స్ ఆడాలనే ఏం ఇంటెన్షన్ అయితే ఏమాత్రం కూడా కనిపించలేదు. వాళ్ళు ప్రతి బాల్ని కొట్టాలి, అలాగే రిస్క్ తీసుకొని క్యాలిక్యులేటర్ రిస్క్గా లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ చేయకుండా ఈ మ్యాచ్లో చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే క్రియేట్ చేశారు ఇద్దరు. ఆల్మోస్ట్ 90 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది సెకండ్ వికెట్కి. ఇక తర్వాత మనకి దేవదత్ పడిక్కల్ అయితే మనకి విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్లో అయితే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ రజత్ పతిదార్ మరియు విరాట్ కోహ్లీ మధ్య అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది.
ఇక విరాట్ కోహ్లీ గ్రీజులో సెట్ అయ్యాడు, ఇంకా ఒక సెంచరీ చేస్తాడేమో అనుకున్నా. కానీ తనకైతే హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్లో అయితే తను ఆఫ్ సైడ్ వైపు జరిగి దాన్ని ఫైన్ లెగ్ వైపు ఆడదాం అనుకున్నాడు. కానీ ఇది టాప్ ఎడ్జ్ తీసుకొని కాస్త డీప్ స్క్వేర్ లెగ్లు అయితే క్యాచ్ అయితే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వెంటనే లివింగ్స్టన్ కూడా అవుట్ అయ్యాడు. అప్పుడు ఏమన్నా కాస్త ట్రబుల్లో పడతారేమో అనుకున్నాను. కానీ జితేష్ శర్మ మరియు రజత్ పతిదార్ అయితే అద్భుతంగా ఆడాడు. లాస్ట్ ఓవర్స్లో అయితే ఇద్దరికిద్దరు కూడా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా రజత్ పతిదార్ అయితే ఒక ఓవర్లో అనుకుంటా హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో. హార్దిక్ పాండ్యా అయితే తన మొదటి 3 ఓవర్లు అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ తను వేసిన లాస్ట్ ఓవర్లో మాత్రం రజత్ పతిదార్ అయితే అద్భుతంగా ఆడాడు. అట్ ద సేమ్ టైం జితేష్ శర్మ కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ ఆడాడు. ఆల్మోస్ట్ మనకి 19 బాల్స్ నుండి 41 రన్స్ అయితే కొట్టాడు జితేష్ శర్మ. కాబట్టి దాంతో మనకి ఆర్సీబీ స్కోర్ అయితే 20 ఓవర్స్కి 221 పరుగులు అయితే చేసింది, 5 వికెట్ల నష్టానికి. ఇక ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ టీంకి అయితే కాస్త ఇనీషియల్గా మంచి స్టార్ట్ వచ్చింది. రోహిత్ శర్మ కూడా మంచి టచ్లోనే కనిపించాడు. కానీ మనకి యష్ దయాల్ అయితే అవుట్ చేశాడు, క్లీన్ బౌల్ చేశాడని చెప్పాలి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అంటే యాక్చువల్గా అయితే మనకి పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ మరియు జాష్ హేజల్వుడ్ అయితే స్టార్ట్ చేస్తారు. కానీ రజత్ పతిదార్ అయితే తెలివిగా రోహిత్ శర్మ కాస్త లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి స్ట్రగుల్ అవుతాడు కాబట్టి యష్ దయాల్ని అయితే తీసుకొచ్చాడు సెకండ్ ఓవర్లో. అలాగే 2 బాల్కి 2 4లు కొట్టాడు. కానీ తర్వాత బాల్ అయితే క్లీన్ బౌల్ చేశాడు. ఇక ఆ తర్వాత కూడా రియాన్ రెకెల్టన్ మరియు విల్ జాక్స్ మధ్య కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అది కూడా వాళ్ళు కూడా పెద్ద ఫాస్ట్గా అయితే వాడలేదు. ఆ తర్వాత జాష్ హేజల్వుడ్ అయితే రియాన్ రెకెల్టన్ అయితే అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూ రివ్యూ తీసుకున్నారు, సక్సెస్ అయింది. దాంతో రియాన్ రెకెల్టన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు విల్ జాక్స్ మధ్య కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ అవేం పెద్ద స్ట్రైక్ రేట్ అయితే కనిపించలేదు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అయితే తను ఈరోజు అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడని చెప్పాలి. చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడాడు. అలాగే తనకి 2 ఛాన్సెస్ కూడా వచ్చినాయి, 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి. మనకి యష్ దయాల్ మరియు జితేష్ శర్మ అయితే ఇద్దరు కొలైడ్ అవ్వడం వల్ల ఒక క్యాచ్ అయితే మిస్ అయింది. అలాగే ఇంకో క్యాచ్ అయితే కృణాల్ పాండ్యా అయితే వదిలేసాడు. కాబట్టి ఈరోజు మ్యాచ్లో సూర్యకి లక్క కలిసి వచ్చింది, కానీ తనైతే సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. కానీ మనకి నిజంగా మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్ వైపు ఎప్పుడు టర్న్ అయిందంటే మాత్రం ఎప్పుడైతే తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా వచ్చారు గ్రీజులోకి 10 ఓవర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 10 ఓవర్స్ కూడా కాదు, ఆల్మోస్ట్ 12 ఓవర్స్ తర్వాత నుంచి ఇంకా మ్యాచ్ ఎక్కువ మార్జిన్తో ముంబై ఇండియన్స్ ఓడిపోతుందేమో అనుకున్నా. కానీ 12 ఓవర్స్ తర్వాత నుంచి మాత్రం వీళ్ళు తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా అసలు అద్దర కొట్టేశారు. ఒకనొక స్టేజ్లో 3 ఓవర్స్లోనే ఆల్మోస్ట్ ఒక 57 రన్స్ ఏమో వచ్చేసినాయి. అంటే హేజల్వుడ్ని అటాక్ చేశారు, అలాగే భువనేశ్వర్ కుమార్ని అటాక్ చేశారు. కృణాల్ పాండ్యా ఓవర్లో అయితే అద్దర కొట్టారు. అసలు ఏంటో అసలు అర్థం కాలేదు అసలు ఆ మ్యాచ్ అయితే. అంటే హేజల్వుడ్ అయితే అప్పుడు దాకా తను వేసిన మొదటి 2 ఓవర్లో 6 రన్స్ మాత్రం ఇచ్చాడు. కానీ తను వేసిన 3 ఓవర్లో మాత్రం చాలా గట్టిగా అటాక్ చేశారు. ఇక ఆర్సీబీ కాన్ఫిడెన్స్ అయితే ఆల్మోస్ట్ దెబ్బతినింది అప్పుడు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ బౌలర్స్ని అంతలా టార్గెట్ చేస్తున్నప్పుడు ఒకనొక దశలో అయితే ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేస్తారేమో అన్నట్టు అనిపించింది హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఒకనొక స్టేజ్లో తను 450 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా. అట్ ద సేమ్ టైం తిలక్ వర్మ అయితే లాస్ట్ మ్యాచ్లో తనని రిటైర్డ్ హార్ట్గా అయితే ఎందుకు తప్పించారో దానికి రివెంజ్గా ఈరోజు అయితే తనేంటో ప్రూవ్ చేశాడు. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడారు. వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఒక 80+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అది కూడా కేవలం ఒక 29 బాల్స్లోనూ 30 బాల్స్లోనూ వచ్చింది. నిజంగా ఎప్పుడైతే తిలక్ వర్మ అయితే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడో అప్పుడు కాస్త ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత 19th ఓవర్లో మనకి హార్దిక్ పాండ్యాని జాష్ హేజల్వుడ్ అయితే అవుట్ చేశాడు. ఇక చిన్న హోప్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇక ఆ తర్వాత లాస్ట్లో మాత్రం కృణాల్ పాండ్యా అద్భుతం చేసి అయితే ఆర్సీబీ టీంని అయితే గెలిపించడని చెప్పాలి. నిజంగా ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రజత్ పతిదార్కి ఇచ్చుండొచ్చు. కానీ నిజంగా ఆర్సీబీ గెలిచిందంటే మాత్రం మనకి హేజల్వుడ్ బౌలింగ్ అలాగే కృణాల్ పాండ్యా లాస్ట్లో వేసిన ఓవర్ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో అయితే 12 పరుగుల తేడా అయితే ఆర్సీబీ టీం అయితే విజయం సాధించింది. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక క్లోజింగ్ కాంటెస్ట్ అయితే చూసాం. మనకి ఈ సీజన్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. దాని తర్వాత ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పాలి. నిజంగా మ్యాచ్ అయితే కాసేపు అటు ఇటు దోబూచలాడిందని చెప్పాలి. లాస్ట్ వరకు ఉత్కంఠభరితంగా అటు టీం మేనేజ్మెంట్ కానీ హెడ్ కోచ్లు కానీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటా గ్రౌండ్లో అయితే అసలు అభిమానుల అసలు టెన్షన్ అయితే చూడలేకపోయాం ఈరోజు మ్యాచ్లో. నిజంగా ఈరోజు అయితే ఒక మంచి మ్యాచ్ అయితే చూసాం. ఇలాంటి మ్యాచ్లే కావాలి ఐపీఎల్కి. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లు ఇంకా ఎలా ఉంటాయో.